హలో వ్యూయర్స్, ఈ రోజు డే 2. యాక్చువల్లీ నైట్ లేట్ అయిపోయింది అనమాట. చాలా 12 అయిపోయింది వచ్చే వరకు. సో అందుకే నైట్ నేను షూట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే వీఆర్ స్టిల్ ఇన్ ది హోటల్ రూమ్. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 10:23 అవుతుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ఇంకా వెళ్ళి మెట్లెక్కాలన్నమాట. యాక్చువల్లీ మాకు మొక్కు ఉంది, మెట్లెక్కాలి. సో మేమైతే శ్రీవారి మెట్లు ఎక్కుదామని అనుకుంటున్నాము. అవైతే అల్పిరి మెట్ల కంటే ఒక 1000 to 1500 మెట్లు అయితే తక్కువ ఉంటాయంట. సో మనకి టైం టేకింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే శ్రీవారి మెట్లు ఎక్కుదామని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడైతే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి విల్ డైరెక్ట్లీ గో. అక్కడ మన లగేజ్ ఇచ్చేసి మనం పైకి మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. మాకు ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమైతే వచ్చిందంటే, మేము కార్ లో వచ్చాం కదా. సో ఇప్పుడు కార్ అయితే కిందే ఉంటుంది, మేము పైకి వెళ్తాము. సో కింద నుంచి కార్ ఎవరైనా పైకి తీసుకొస్తారా లేదా అని కూడా మనం కనుక్కోవాలి. కనుక్కొని ఎవరైనా ఉంటే వాళ్ళకి మన కార్ ఇచ్చేసి మన కార్ ని వాళ్ళు పైకి తీసుకొస్తారు. సో దట్ మనం పైకి వెళ్ళాక ఇంకా మన కార్ లో మనం తిరిగి చూడొచ్చు ఏమైనా చూసేమంటే. మీకైతే ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ రూమ్ అయితే చూపిస్తాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. దీని పేరు హోటల్ శ్రీనివాస. ఇది యాక్చువల్లీ మేము నిన్న వచ్చేప్పుడే కార్ లో అసలు శ్రీవారి మెట్ల దగ్గర ఏమేమి హోటల్స్ ఉన్నాయి అని చూసాము. మాకు అందులో ఇది కనిపించింది. వెబ్సైట్ లో మేమేం బుక్ చేసుకోలేదు, బట్ వీ హావ్ సీన్ ఇట్ ఇన్ ద వెబ్సైట్. మాకు ఇచ్చింది 202. యాక్చువల్లీ కొంచెం మెస్సీ మెస్సీ ఉంది, సో డోంట్ మైండ్. 3 పీపుల్ ఉంటున్నాము మేము ఈ రూమ్ లో. బెడ్ అయితే చాలా పెద్దగా ఉంది, కింగ్స్ బెడ్ ప్లస్ 1 సింగిల్ కాట్ బెడ్. ఇక్కడైతే టీవీ, ఏసీ అన్ని ఉన్నాయి. బాల్కనీ కూడా ఇచ్చారు. ఇది మాకు వచ్చింది 1200 కి. మేము ఉంటున్న హోటల్ కి శ్రీవారి మెట్లకి అయితే ఆల్మోస్ట్ 6.6 కిలోమీటర్స్ ఉంది. మిగతా హోటల్ రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ 10 to 13 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయన్నమాట. ఇదొకటి, ఇంకొక హోటల్ ఏదో ఉంది, అది 2 మాత్రమే ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్ రేడియస్ లో మాకు దొరికాయి. సో అందుకే మేము ఈ హోటల్ అయితే చూస్ చేసుకున్నాము. చూడడానికి కూడా ఇది నీట్ గా ఉంది అండ్ ఫర్ 1 నైట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ హోటల్లో కనుక్కున్నాము కార్ ఎవరైనా తీసుకొని వస్తారా పైకి అని. సో హోటల్ రిసెప్షన్ లో ఉన్న అతను మాకు ఒక 2 నెంబర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగ్ చెప్తే మీకు ఇంకా ఈజీగా ఉండేది, అప్పుడైతే ఎక్కువ మంది డ్రైవర్స్ దొరికేవాళ్ళు అని. ఇప్పుడైతే అందరూ ఆల్మోస్ట్ వర్క్స్ కి వెళ్ళిపోయి ఉంటారు కదా. సో ఒక 10 minutes అయితే టైం ఇవ్వమన్నారు ఒకరు. సో విల్ సీ దొరుకుతారా లేదా అని. లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వే మనం చూసుకోవాలి. ఇంకా చాలా లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాము. అత్తయ్య అయితే దోశ తీసుకున్నారు అండ్ నేను హర్ష పూరి తీసుకున్నాము. బాగుండే. సో ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న హోటల్ అతనే మాకు డ్రైవర్ నంబర్ ఇచ్చాడు అనమాట. సో అతనికి లైసెన్స్ ఉందంట. సో అతనైతే ఇప్పుడు మన కార్ ని తీసుకొని మమ్మల్ని అక్కడ స్టెప్స్ దగ్గర వదిలేసి, మేము కాల్ చేసినప్పుడు ఆయన పైకి కార్ తెచ్చిస్తాడు. సో పైకి కార్ లో 1 hour పడుతుందంట. సో మేము ఒక 1 hour ముందు చెప్తే ఆయన పైకి వచ్చి మాకు ఆ కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆయన 1000 రూపీస్ ఛార్జ్ చేస్తుండ్రు అండ్ 100 రూపీస్ టోల్ అంట. ఇంకా మెట్ల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళాక ఆయనే చెప్పారనమాట, ఒక వీడియో తీసుకోండి కార్ది, బికాస్ లోపల లగేజ్ అదంతా ఉంటుంది కదా, మీరు ఒక వీడియో తీసుకొని పెట్టుకోండి ఫర్ సేఫ్ సైడ్ అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళగానే మేము వీడియో అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కే దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి మనం మెట్లు ఎక్కాలి. ఇక్కడైతే ఇలా ఉంది వ్యూ అదంతా. సో అటు వెళ్ళి మెట్లు ఎక్కాలి మనం. ఇక్కడ లగేజ్ డిపాజిట్ ఉంది, ఇక్కడ మనం లగేజ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇది మనం ఇక్కడ డిపాజిట్ చేస్తే అది డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 2000+ మెట్లు ఉంటాయంట. సో చూద్దాము మనకు అసలు ఎంత టైం పడుతుంది మెట్లు ఎక్కడానికి అని. అందరు చెప్పడం అయితే 2 hours 2.5 hours లో ఎక్కేయచ్చు అంటున్నారు. సో మనం చూద్దాం ఎంతసేపట్లో మనం మెట్లు ఎక్కుతాము. ఇక్కడైతే కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట. నార్మల్ గా నడుచుకుంటూ పైకి వెళ్లే వాళ్ళందరికీ ఫ్రీ దర్శనం టోకెన్ ఇస్తారు. అది ఇక్కడే ఇస్తారు లోపల. అక్కడికి వెళ్ళగానే మనని ఫోటో తీస్తారు. తీసి మన ఐడి ప్రూఫ్ ఒకటి చెక్ చేసి మనకి ఫ్రీ టోకెన్ అయితే ఇస్తారు. ఎగ్జాక్ట్ గా ఎక్కే దగ్గర ఇది. ఇక్కడ కూడా మనకు కావాలంటే కొబ్బరికాయలు అమ్ముతున్నారు, ఇక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించి స్టార్ట్ అవ్వాలి. అది చేసేద్దాం.
సో ఇది మొత్తం 2388 మెట్లు. డిస్టెన్స్ 2.1 కిలోమీటర్స్. చూద్దాం మనం ఎట్లా ఎక్కుతాము అని. మనం ఫ్రీ టోకెన్ తీసుకొని బయటికి రాగానే మనకి సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. అక్కడ మనం యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళొద్దు. మధ్య మధ్యలో అయితే ఇలా బోట్స్ ఉంటాయి. మనం ఎన్ని మెట్లు ఎక్కామో ఏంటి అన్న ఐడియా మనకు ఉండడానికి. అలానే ఇలా వాటర్ ట్యాప్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ కొంచెం కూల్ గా ఉండుంటే వ్యూస్ అవన్నీ చాలా బాగుండేది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా హీట్ ఉంది. సో ఇలా స్టెప్స్ పైన కూడా ఇంప్రింట్ అయి ఉంటాయి. ఇది 250th స్టెప్. సో మేమైతే బ్రేక్ తీసుకున్నాము ఒకటి ఆల్రెడీ. కోకోనట్ వాటర్ అవి తెచ్చుకున్నాము. వాళ్ళు యూజ్ అండ్ త్రో బాటిల్ ఇచ్చారు, మేము మా బాటిల్లో పోసుకొని తెచ్చుకున్నాము. సో ఇలా ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఎక్కేయడమే. సో బేసిక్ గా చెప్పులకి ఒక సపరేట్ బ్యాగ్ తెచ్చుకొని మనం ఎక్కడైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తామో లగేజ్ కౌంటర్ అక్కడ ఆ బ్యాగ్ ఇచ్చేయడం బెటర్. బికాస్ మనం చెప్పులు పట్టుకొని ఎక్కడం కష్టం కదా. సో సపరేట్ బ్యాగ్ ఫర్ చెప్పులు ఈజ్ బెటర్. బేసిక్ గా మనకి వెహికల్స్ అవి అలవాటు అయిపోయి అసలు నడవడం చాలా కష్టమైపోయింది. నడవక చాలా డేస్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని మెట్లు ఎక్కుతూ ఉంటే. అందుకే వాకింగ్ చేయాలంటారు. మధ్యలో మనకి ఇలా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఏ ఇబ్బంది ఉండదు. ఇట్లా చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు అనమాట. భలే క్యూట్ అనిపించింది. మనకి కింద ఇచ్చిన ఫ్రీ టోకెన్ మనం 1200 స్టెప్ దగ్గర అయితే స్కాన్ చేపియాలి. అట్లయితేనే మనం దర్శనంకి అలౌ అవుతాం. ఇన్ కేస్ మనం ముందే దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉంటే 300 రూపీస్ది, అది ఇక్కడ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. కింద మనకి ఇచ్చిన ఫ్రీ టోకెన్ ఉంటుంది కదా, అది మాత్రమే ఇక్కడ స్కాన్ చేపియాలి. ఇక్కడే మనం ఆ ఫ్రీ టోకెన్స్ ఏవైతే ఇచ్చారో మనకి అవి మనం స్కాన్ చేపియాలి. మధ్య మధ్యలో అయితే ఇలా వ్యూస్ చాలా బాగున్నాయి. సో నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఇప్పటికైతే 1700 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా 688 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2300 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా 88 స్టెప్స్ ఉన్నాయి అంతే. బేసిక్ గా 2300 స్టెప్స్ నుంచి కూర్చోడానికి లేదు, ఇలా స్లాంట్ గా ఉంది. అందుకే అత్తయ్య ఇలా కూర్చున్నారు. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ టీ కాఫీ, ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్. ఇక్కడ మనం ఏదైనా ప్రింట్అవుట్స్ కానీ ఏమైనా మర్చిపోతే దర్శనం టికెట్స్ ఇన్ కేస్ మనం ముందు బుక్ చేసుకున్న ప్రింట్అవుట్స్ మర్చిపోతే ఇక్కడ మనం ఆ ఫోటో తీసుకోవచ్చు ప్రింట్అవుట్. అండ్ మేము యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా చిన్నగా ఎక్కాము మెట్లు. సో కార్ తీసుకొచ్చిన ఆయన కార్ పైన పెట్టేసి మాకు మెట్ల పైన ఆపోజిట్ గా వచ్చి కార్ కీస్ అయితే ఇచ్చాడు. ఇంకా మేమైతే కార్ వెతుకుతున్నాం అనమాట, ఇక్కడ ఎక్కడుంది అని మనది. ఇక్కడ ఇది రూమ్స్ అలొకేషన్ ఆఫీస్ ఉంది, రిసెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్. సో వెళ్ళి మనం రిసెప్షన్ లో అడుగుదాము మన రూమ్స్ గురించి. ఇక్కడ రూమ్ అయితే అలొకేట్ చేశారు. అండ్ 6th నెంబర్ కౌంటర్ దగ్గర పేమెంట్ చేసేయమన్నారు. 1700 పడింది మనకి ఏసీ రూమ్ అండ్ ప్లస్ 1700 డిపాజిట్ అంట. ఈ హోటలే అన్నమాట మాకు అలొకేట్ చేసింది. అక్కడ అలొకేషన్ దగ్గర మనకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొచ్చి మనం ఇక్కడ రిసెప్షన్ లో ఇస్తే మనకి రూమ్ కీస్ అయితే ఇస్తారు. మాకు ఫస్ట్ ఫ్లోర్ లో అలొకేట్ చేశారు. ఇలా మెట్లు ఎక్కగానే ఇక్కడంతా రెస్టారెంట్ స్పేస్ అన్నమాట. అక్కడే కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఏమైనా కావాలి అంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కారిడార్ స్పేస్ అన్నమాట. కింద అయితే పార్కింగ్ కి మంచి స్పేసే ఉంది. ఇంకా మా రూమ్ ముందు అయితే మంచి వ్యూ ఉంది, గార్డెన్ వ్యూ. రూమ్ లోకి వెళ్ళగానే చాలా స్పేషియస్ ఉంది రూమ్ అయితే. ఒక మంచి క్వీన్ సైజ్ బెడ్ అండ్ సోఫా కూడా ఉండే. ఇప్పుడైతే మనం రూమ్ కి వచ్చేసాం కదా, ఇంకా వెళ్ళి కింద రెస్టారెంట్ ఉంది అక్కడ మనం లంచ్ చేసిద్దాము. యాక్చువల్లీ మాకు రూమ్ అలొకేట్ చేసి అతనే చెప్పాడు అనమాట, లైక్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో రెస్టారెంట్ ఉంటది, అక్కడ చాలా బాగుంటదని. సో వెళ్ళి వీల్ హ్యావ్ అవర్ లంచ్ దేర్. అసలు చూడండి చాలా మంది జనాలు ఉండే అన్నమాట హోటల్లో. ఇప్పుడే మేమైతే లంచ్ చేసేసాము, మా లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4 అయిపోతుంది. యాక్చువల్లీ మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ లోనే మేము లంచ్ చేయాల్సింది. అది శ్రీ వెంకటేశ్వర రెస్ట్ హౌస్ దగ్గర. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చి సారంగి రెస్టారెంట్. అక్కడ కొంచెం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉందన్నమాట. సో మేము రాయల్ సారంగి రెస్టారెంట్ కి వచ్చాము. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ముగ్గురం మీల్స్ తిన్నాము, బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది.
సో అది ఇప్పుడు అయితే మనం ఆ, అత్తయ్య హెయిర్ ఇస్తున్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఈ కళ్యాణ కట్ట దగ్గర ఇస్తారంట. సో వెళ్తున్నాము అక్కడికైతే. ఇది జస్ట్ మా అక్కడ వెనక కనిపిస్తుంది కదా, అది మా గెస్ట్ హౌస్. అండ్ దాని పక్కనే ఇక్కడ ఉంది ఇది. నేను 3 కత్తెరలు ఇచ్చాను. అండ్ హర్ష నేను ఇప్పుడు ఇద్దరం అత్తయ్యకి క్యాప్ కొనుక్కొని వద్దామని వెళ్తున్నాము. అత్తయ్య అయితే రూమ్ కి వెళ్ళారు స్నానం చేయడానికి. ఆ గ్యాప్ లో మేము అత్తయ్యకి ఒక క్యాప్ తీసుకొని వచ్చేద్దాము అని వచ్చామన్నమాట. అసలు రోడ్స్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉన్నాయో, విత్ బ్యూటిఫుల్ సన్సెట్. సో అత్తయ్య కోసం అయితే మేము క్యాప్ అయితే తీసుకున్నాము. దిస్ 150 పడింది. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసి ఇంకా ఇమీడియట్ గా దర్శనంకి వెళ్ళిపోవడమే. ఇవే అన్నమాట ఫ్రీ బస్సెస్, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా లైక్ ఈ బస్సెస్ అన్ని ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి. సో ప్రైవేట్ వెహికల్ లో రాని వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. రెడీ అయితే అయిపోయాము, మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే మనం దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. మనమైతే ముందు మేము చెప్పాము కదా 300 రూపీస్ టికెట్, దర్శనం టికెట్ తీసుకున్నాము అని. మేమైతే ఇప్పుడు ఆ దర్శనంకి వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:07 అవుతుంది. ఇప్పుడే మా దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము. డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. చూద్దాము ఎక్కడ ఏది బాగుంటుందో. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ లాగానే ఉన్నాయి. మొత్తం అసలు ఒక రౌండ్ వేసి మనకి ఏం తినబుద్ధి అవుతుందో చూసి మనం తిందాం. అయితే ఇక్కడ ఉన్న ఈ బాలాజీ ఫుడ్ కార్నర్ దగ్గర అయితే ఉన్నాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.